ఈరోజు నేను బ్రెడ్తో వెజిటబుల్స్ పెట్టి 2 బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ తయారు చేసి చూపిస్తున్నాను అనమాట. ఈ 2 కూడా చాలా హెవీగా ఉంటాయి, అలాగే చాలా హెల్దీ కూడా అనమాట. ఇప్పుడు మొదటిది నేను క్యారెట్ బీట్రూట్తో చేస్తున్నానండి. ఒక క్యారెట్ తీసుకున్నాను, అలాగే చిన్న బీట్రూట్ ముక్క, అంటే 1 కప్పు ముక్కలు అయ్యేలా తీసుకుంటున్నాను. క్యారెట్ ముక్కలు 1 కప్పు, బీట్రూట్ ముక్కలు 1 కప్పుని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే తురిమి కూడా చేసుకోవచ్చు, కానీ తురిమితే మనకి ఇలా వేయించడానికి ఎక్కువ నెయ్యి వేయాల్సి వస్తుంది అనమాట. అదే ముక్కలు చేసుకున్నామంటే మనకి 1 స్పూన్ నెయ్యి వేస్తే సరిపోతుంది. తురిమితే అడుగున అంటుకుపోతూ ఉంటుంది అనమాట, అందుకని ఎక్కువ నెయ్యి వేయాల్సి వస్తుంది. ముందు 1 స్పూన్ నెయ్యి బాండీలో వేసి, మనకి ఎప్పుడైనా ఐరన్ బాండీ తీసుకుంటే చాలా మంచిదండి. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఐరన్ బాండీలో చేసిన ఫుడ్ తింటే మనకి ఎనిమిక్గా ఉన్న వాళ్ళకి చాలా మంచిదంట, ఐరన్ బాగా పడుతుంది. అందుకే నేను వీలైనంత వరకు ఐరన్ బాండీలో చేస్తాను అనమాట. 1 స్పూన్ నెయ్యి వేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బీట్రూట్ క్యారెట్ వేసి కదుపుతూ ఒక 5 to 10 minutes సిమ్లో పెట్టాలండి. చిటికెడు ఉప్పు అనమాట, అంటే దీనికి అసలు ఉప్పు వేయకపోయినా పర్లేదు, కానీ మనకి టేస్ట్ ఎన్హాన్స్ అవ్వాలంటే స్వీట్స్లో కూడా మనకి చిటికెడు వేస్తారు. దీనికి మనం కూరల్లో వేసుకున్నంత ఉప్పు అక్కర్లేదండి, జస్ట్ వేసామన్న పేరు కొంచెం వేస్తే ఈ టేస్ట్ బాగుంటుందన్నమాట. అంటే మరీ ఎక్కువసేపు వేయించక్కర్లేదు, జస్ట్ 5 to 10 minutes సిమ్లో పెట్టి మూత పెట్టేసి మగ్గనిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇలా వేయించి ఇది పక్కన పెట్టుకుంటున్నాను. ఇది చల్లారే లోపల ఇంకో ఐటెం కూడా తయారు చేస్తున్నాను అనమాట. దీనికి ఇప్పుడు మనకి బఠానీలు బాగా దొరుకుతాయి కదండి. బఠానీలు చాలా ప్రోటీన్ ఉంటుంది, చాలా మంచిది. బఠానీలు, క్యాబేజ్, 1 ఆలు, 1 టొమాటో తీసుకుంటున్నాను, 1 ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ రెబ్బలు 2, కారం మనకి సరిపడా, అంటే తక్కువ తింటారు అనుకున్న వాళ్ళు 1 పచ్చిమిరపకాయ ముక్క తీసుకుంటే చాలు. ఈ ఆలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. అలాగే 1 చిన్న ఆలు తీసుకున్నాను అనమాట. వెల్లుల్లిపాయలు కూడా 2 వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకుని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ కూడా చిన్న ముక్కలు కట్ చేసుకొని, పచ్చిమిరపకాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. క్యాబేజ్ కూడా 1 కప్పు క్యాబేజ్ తరుగు అయ్యేలాగా చిన్న ముక్క కట్ చేసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటాను అనమాట. 1 కప్పు క్యాబేజ్ తరుగు వచ్చేలాగా. ఇవన్నీ హెల్తీ ఐటమ్సేనండి, మనకి హోల్ ఫుడ్ వచ్చేస్తుంది అనమాట ఇందులో నుంచి. 2 స్లైసులు తీసుకుంటే చాలు, బ్రెడ్ స్లైసులు. దీనికి 2 స్పూన్స్ ఆయిల్ వేసి, దీనికి కూడా నేను ఐరన్ బాండీయే వాడుతున్నానండి. మ్యాక్సిమం ఐరన్ వే వాడటానికి చూస్తాను నేను, ఎందుకంటే హెల్త్కి చాలా మంచిదని కొన్ని ఆర్టికల్స్ చదివాను నేను. అప్పటి నుంచి ఐరన్ బాండీలు వాడుతున్నాను అనమాట. చిన్న అల్లం ముక్క కూడా తీసుకున్నానండి. ఇది కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసి పెట్టుకొని, ఫస్ట్ ఆయిల్ వేసుకుని అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసి, పసుపు, ఉప్పు కూడా వేసి అవి వేగిన తర్వాత ఈ పచ్చి బఠానీలు, ఇవి చాలా పచ్చిగా ఉన్నాయండి, లేతగా ఉన్నాయి. ఇవేమి విడిగా ముందు ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట. బఠానీలు, టమాటాలు కూడా వేసి వేయించేసి, ఇవి కొంచెం వేగుతున్నప్పుడు మనం ఈ క్యాబేజ్, ఆలు కూడా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసి మగ్గనివ్వాలన్నమాట. ఇదిగోండి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మన క్యాబేజ్లోనే వాటర్ వచ్చేస్తుందండి. మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసేటప్పటికి వాటర్ వస్తుందన్నమాట. దాదాపు అదే వాటర్ సరిపోతుంది, ఇంక మనకి ఎక్స్ట్రా ఏం వాటర్ యాడ్ చేయక్కర్లేదు. క్యాబేజ్, ఆలు ముక్కలు కూడా వేసేసి, అంటే ఆలు ముక్కలు కొంచెం పింక్ షేడ్లో ఉన్నాయండి. నేను ముందు బీట్రూట్ కట్ చేసిన ఈ కట్టర్తోనే ఆలు కూడా కట్ చేశాను అనమాట, అందుకని కొంచెం పింక్గా ఉన్నాయి. ఇప్పుడు దీని మీద కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను. దీంతో టేస్ట్ బాగుంటుందన్నమాట. సరిపడా ఉప్పు వేసేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలి. వాటర్ ఏం వేయక్కర్లేదండి. అంతగా ఇంకా మనకి ఈ ఆలు అది బఠానీ కానీ ఏమన్నా ఉడకలేదనుకుంటే ఈ మూత పెడతాం కదా, ఆ మూత మీద కొంచెం వాటర్ వేసామంటే మనకి ఆ వాటర్ ఉండటంతో లోపలికి డ్రాప్స్లో పడి దాంతో మగ్గిపోతుంది. వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదనమాట. ఇది మనకి ఇలా అవుతున్న టైంలోనే ముందుగా మనం
క్యారెట్ బీట్రూట్ వేయించి పెట్టుకున్నాం కదండి, చల్లారింది. దీన్ని మిక్సీలో వేసేసి కొంచెం తేనె వేసి, మనకి ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అందుకని కాచి చల్లార్చిన పాలు అవి కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. కొంచెం అంటే ఇది తిరగడానికి, లేకపోతే మిక్సీ జార్ గోడలకి అతుకుపోతుంది అనమాట. కాచి చల్లార్చిన పాలు జస్ట్ ఒక 2-3 స్పూన్లు వేస్తే చాలు. ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకొని ఇది పక్కన పెట్టుకుంటున్నాను. ఈ లోపల మనకి ఈ కూర మగ్గుతూ ఉంటుందన్నమాట. ఈ వెజిటబుల్స్తో చేసిన కూర. అసలు ఇది ఉట్టిది కూడా తినిపించేయచ్చండి చిన్నపిల్లలకి అయితే. క్యారెట్ బీట్రూట్ పేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. అదే తీయగా ఉంటుంది కదా, క్యారెట్ బీట్రూట్ కూడా తీయగానే ఉంటాయి కాబట్టి ఇంకా అది చిన్నపిల్లలకి తినిపించేయచ్చు, నెయ్యిలో వేయించాం కాబట్టి చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇంకా మనకి ముక్కలు పూర్తిగా మగ్గలేదు కనుక కొంచెం మళ్ళీ ప్లేట్ మీద నీళ్ళు పోస్తుంది అనమాట. ఒక 15-20 మినిట్స్ పడుతుంది ఇదంతా ఇలా మగ్గేటప్పటికి. అంటే మరీ నీళ్ళు పోసి ఉడకబెడితే ఎక్కువ ఇది వాటరీగా అయిపోతుంది. ఇంకా లాస్ట్లో అంతా మగ్గిపోయాక జస్ట్ ఒక 2-3 స్పూన్లు పాలు పోస్తున్నానండి. పాలు పోస్తే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఏ కూరైనా. దింపే ముందు కొంచెం పాలు అనమాట వేసి, దింపే ముందు ఇంకా కొత్తిమీర చల్లేసి బాగా మెత్తగా గరిటతో మెదిపేస్తే మనకి బ్రెడ్లోకి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. చూడండి ఎంత హెల్దీ, ఇందులో అన్ని విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ ఉన్నాయి కర్రీలో. అంటే స్పైసీగా తినాలనుకున్న వాళ్ళకి ఇదనమాట. పిల్లలకైతే క్యారెట్ బీట్రూట్ పెట్టేసి ఆ బ్రెడ్, అంటే ఎవరికి ఏది ఇష్టమైతే అలా. డ్రై ఫ్రూట్స్ చేశానండి నేను లాస్ట్ వీడియోలో, డ్రై ఫ్రూట్స్తో. అది కావాలన్న వాళ్ళకి అది ఇలా బ్రెడ్ స్లైస్లు. ఇంట్లో 4-5 ఉన్నారనుకోండి మెంబర్స్, ఎవరికి ఏ విధంగా కావాలంటే అలా ఇచ్చేయచ్చు అనమాట. బ్రెడ్ స్లైస్లు అన్నీ ముందు నెయ్యితో పెనం మీద కొంచెం కాల్ చేసుకుని పెట్టుకున్నామంటే ఇలా మన ఈ ఐటమ్స్, ఈ క్యారెట్ బీట్రూట్తో, వెజిటబుల్స్తో, అలాగే డ్రై ఫ్రూట్స్తో, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే కొత్తిమీర, పుదీనాతో చేసింది, ఇవన్నీ మనం పెట్టుకున్నామంటే బ్రెడ్ స్లైస్లు ఒక ప్యాకెట్ తెచ్చుకొని వేయించేసామంటే మనకి 4-5 ఉన్న అందరికీ, నలుగురికి 4 రకాల ఐటమ్స్ వచ్చేస్తాయి అన్నమాట. బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్తీగా కూడా ఉంటాయి. మనం ఎప్పుడైనా జర్నీస్లో అది కూడా ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ పేస్ట్, క్యారెట్ బీట్రూట్ ఇవి చేసి పట్టుకెళ్ళిపోయామంటే 1-2 డేస్ ఉన్నా ఏం పాడవండి ఇవి. మనం ఈ బ్రెడ్ మీద ఇలా ఎక్కువ పెట్టేసి పిల్లలకి 2 స్లైస్లు పెట్టి ఇచ్చేసాం అనుకోండి, అసలు ఇంకా వాళ్ళకి జంక్ ఫుడ్ తినాలనే కోరిక కూడా ఉండదన్నమాట. అంటే పొట్ట ఫుల్గా ఉంటుంది, చాలా హెవీగా ఉండి ఇంకేం తినాలనిపించదు. చూడండి ఎంత హెల్దీ ఫుడ్ కదా ఇది. క్యారెట్ బీట్రూట్ వేడిగా మనం ముక్కలు కట్ చేసి ఇచ్చి తినమంటే ఎవరు తినరు. ఇలా అయితే ఒక క్యారెట్ మొత్తం ఒకళ్ళు తినేయచ్చు అనమాట. అలా మనకున్న ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి 2-3 క్యారెట్లతో చేసేసుకోవచ్చు. ఇలా ఇదేమో వెజిటబుల్స్తో చేసింది. ఇది చాలా హెవీగా ఉంటుందండి. 2 స్లైస్లు ఇంత మంచిగా ఈ వెజిటబుల్స్ పెట్టేసుకుని తిన్నామంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఇలా 2 స్లైస్లు ఈ వెజిటబుల్స్, ఈ క్యారెట్ బీట్రూట్లు ఇవి పెట్టుకొని తినేసాం అనుకోండి, వెయిట్ లాస్ అవుతుంది, టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ట్రై చేసి చూడండి.